నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వనందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అలకను ప్రదర్శిస్తూ నార్వే ప్రధాని జోనాస్ గాహర్ స్టోర్కు సందేశం పంపారు. 8 కన్నా ఎక్కువ యుద్ధాలు ఆపినప్పటికీ నార్వే తనకు నోబెల్ బహుమతి ఇవ్వనందున ఇకపై కేవలం శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని రాసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు ఏది మంచిదో దాని గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు. గ్రీన్లాండ్ను రష్యా, చైనాల నుంచి రక్షించలేని డెన్మార్క్కు ఆ ప్రాంతంపై యాజమాన్య హక్కు ఎలా ఉంటుందని ట్రంప్ ప్రశ్నించారు. 100 ఏళ్ల క్రితం డెన్మార్క్కు చెందిన ఓ పడవ గ్రీన్లాండ్లో దిగడం తప్ప అది డెన్మార్క్ది అని చెప్పేందుకు ఏ రాతపూర్వక పత్రాలు లేవన్నారు. గ్రీన్లాండ్పై అమెరికా నియంత్రణ లేకపోతే ప్రపంచం సురక్షితంగా ఉండదని వివరించారు. ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చినప్పటి నుంచి తనకు అది కావాలని ట్రంప్ నిరీక్షిస్తున్నారు. అనేక యుద్ధాలు ఆపానంటూ తనకు నోబెల్ ఇవ్వాలంటూ ట్రంప్ అనేకసార్లు ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో వెనజువెలా విపక్ష నేత కొరీనా మచాడో ట్రంప్నకు తన నోబెల్ పురస్కారాన్ని అందజేసి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. అయితే నోబెల్ను ఇతరులతో పంచుకోవడాన్ని అంగీకరించబోమని నోబెల్ కమిటీ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ట్రంప్ నార్వే ప్రధానికి లేఖ రాశారు.